హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడుతున్నా కూడా మనం యాడ్ చేసుకోవాల్సిన ఒక స్టాక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఎప్పుడు మార్కెట్ పడినా కూడా ఈ స్టాక్ ని చాలా కాన్ఫిడెంట్ గా మనం యాడ్ చేసుకోవచ్చు. అయితే మరి ఇప్పటిదాకా ఫండమెంటల్స్ ఆ కంపెనీ ఖచ్చితంగా బాగుంటాయి, కానీ ఇలాంటి గ్రోత్ పాస్ట్ లో ఈ కంపెనీ తీసుకొచ్చిన గ్రోత్ మరి ఫ్యూచర్ లో కూడా తీసుకొస్తుందా లేదా అనేది మనకి తెలియాలి. అండ్ అలాగే మార్కెట్ పడ్డ ప్రతిసారి మనం దాన్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మరి ఆ స్టాక్ మనకి మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఇస్తుందా, అండ్ అలాగే ఆ స్టాక్ మల్టీఫోల్డ్ రిటర్న్స్ ఇవ్వడానికి ఎలాంటి ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తాయి అన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ స్టాక్ పాస్ట్ లో 24% CAGR తో లాస్ట్ 10 years గా గ్రో అవుతూ ఉంది. అయితే ఫ్యూచర్ లో కూడా మరి ఇదే 24% CAGR రికార్డ్ చేస్తుందా లేదా అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి కదా. ఆ కంపెనీ ఈజ్ నథింగ్ బట్ ఏషియన్ పెయింట్స్. సో ఏషియన్ పెయింట్స్ నేమ్ చెప్పగానే మీలో చాలా మందికి ఆల్రెడీ దీని మీద కాన్ఫిడెన్స్ వచ్చుండొచ్చు, ఎందుకంటే ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ గా గ్రో అవుతూనే ఉంటుంది. దీనికి ఆధారంగా మనం ఆ కంపెనీ యొక్క రెవెన్యూ పాస్ట్ 10 years గా చూస్తే చూడండి, ఇక్కడ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే కనబడుతుంది. సో ఈ ఏషియన్ పెయింట్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ ని మనం అనాలిసిస్ చేసుకోవడం కోసం ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్, మేనేజ్మెంట్, కాంపిటీటర్స్, ఫండమెంటల్స్ అండ్ అలాగే వాల్యుయేషన్స్, ఈ 5 ఫ్యాక్టర్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఏషియన్ పెయింట్ యొక్క బిజినెస్ మోడల్ ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏషియన్ పెయింట్ ని 1942 ఇయర్ లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారనమాట, ఒక చిన్న గరాజ్ లో. యాక్చువల్ గా ఎప్పుడైతే 1942లో ఈ నలుగురు ఫ్రెండ్స్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారో అలాంటప్పుడు మాక్సిమం పెయింట్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ చిన్న కంపెనీకి స్టార్టింగ్ స్టేజెస్ లోనే 1950లో ఇంపోర్ట్ బ్యాన్ వల్ల ఒక ఫస్ట్ బూస్టర్ డోస్ వచ్చింది. సో అప్పటిదాకా మెజారిటీగా ఉన్న ఇంపోర్ట్ ఆఫ్ పెయింట్ ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోయి కంప్లీట్ గా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ ని గవర్నమెంట్ ప్రమోట్ చేయడం వల్ల అది ఏషియన్ పెయింట్ కి బిగ్గెస్ట్ బూస్టర్ గా ఉంది. అయితే ఆ బూస్ట్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఏషియన్ పెయింట్ వాడిన మంత్ర ఏంటి అంటే యాడ్ క్యాంపెయిన్. హిస్టారికల్ గా ఈ కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ ఏషియన్ పెయింట్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక కంటిన్యూస్ గ్రోత్ కూడా రికార్డ్ చేయగలిగింది. సో ఇలాంటి గ్రోత్ రికార్డ్ చేయడం వెనకాల ఉన్న 2 మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి డిస్ట్రిబ్యూటర్స్ యొక్క ఇంక్రీస్ అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ యాడ్ క్యాంపెయిన్. ఏషియన్ పెయింట్ యొక్క యాడ్ క్యాంపెయిన్ అనేది పబ్లిక్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి. ఒకప్పుడు మనం ఇంటీరియర్ గనక అబ్జర్వ్ చేస్తే అన్ని గోడలకి కూడా మాక్సిమం వైట్ వాష్ లేదా వైట్ కలర్ పెయింటే ఉండేది. కానీ ఇప్పుడు చిల్డ్రన్ రూమ్ కి ఒక కలర్ అండ్ కిచెన్ లో ఒక కలర్, హాల్ లో ఒక కలర్, బెడ్రూమ్ లో ఒక కలర్, ఇలాగా మనం ఇంటీరియర్ లో రకరకాల కలర్స్ చూస్ చేసుకునే విధంగా మన మైండ్ సెట్ ని పుష్ చేసిన కంపెనీస్ లో ఏషియన్ పెయింట్ ఒకటి. సో ఒక చిన్న గరాజ్ లో స్టార్ట్ అయిన కంపెనీ తన యొక్క యాడ్ క్యాంపెయిన్ ద్వారా కంటిన్యూస్ గా గ్రో అవుతూ ఈ రోజు 2022 వచ్చేసరికి 26 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో 15 కంట్రీస్ లో ఆపరేట్ చేస్తూ ఉంది. అండ్ ఈ 26 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి తయారు చేసే పెయింట్స్ ని 60 కంట్రీస్ లో ఏషియన్ పెయింట్ సర్వ్ చేయగలుగుతుంది. సో ఏషియన్ పెయింట్ తయారు చేస్తున్న పెయింట్స్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ పోర్షన్ 84% ఆఫ్ ది రెవెన్యూ ఈ కంపెనీకి డెకరేటివ్ కోటింగ్స్ నుంచి వస్తుంది. 3% ఆఫ్ ది రెవెన్యూ ఇండస్ట్రియల్ కోటింగ్స్ నుంచి వస్తుంది. అయితే ఆటోమొబైల్ అండ్ అలాగే ఇండస్ట్రియల్ కోటింగ్స్ కి సంబంధించిన పెయింట్స్ ని ఏషియన్ పెయింట్ USA కి సంబంధించిన PPG గ్రూప్ యొక్క జాయింట్ వెంచర్ తో తయారు చేస్తూ ఉంది. అండ్ ఏషియన్ పెయింట్ కి 10% ఆఫ్ ది రెవెన్యూ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ద్వారా అండ్ రీసెంట్ గా వీళ్ళు కిచెన్ అండ్ బాత్వేర్ ప్రొడక్ట్స్ లో కూడా యాడ్ అవ్వడం వల్ల 3% ఆఫ్ ది రెవెన్యూ దాని నుంచి కూడా వస్తుంది. అండ్ ఏషియన్ పెయింట్ గ్లోబల్ గా సర్వీస్ ఇస్తుంది కదా. సో ఆ సర్వీసెస్ లో బ్రేకప్ ని గనక మనం అబ్జర్వ్ చేస్తే 51% ఆఫ్ ది రెవెన్యూ ఏషియా నుంచి వస్తుంటే 26% ఆఫ్ ది రెవెన్యూ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. అండ్ ఆఫ్రికా నుంచి 19% రెవెన్యూ అండ్ సౌత్ పెసిఫిక్ నుంచి 4% రెవెన్యూ ఏషియన్ పెయింట్ జనరేట్ చేయగలుగుతుంది. సో ఇలా ప్రొడక్ట్స్ వైజ్ వెల్ డైవర్సిఫికేషన్ తో అండ్ అలాగే సర్వీస్ వైజ్ కూడా డిఫరెంట్ కంట్రీస్ లో వెల్ డైవర్సిఫికేషన్స్ తో ఉండడం వల్లే ఈ కంపెనీ హిస్టారికల్ గా లాస్ట్ 10 years లో 24% CAGR తో గ్రో అవ్వగలుగుతుంది. సో ఇప్పటిదాకా పాస్ట్ లో రికార్డ్ చేసిన గ్రోత్ ని ఫ్యూచర్ లో కూడా రికార్డ్ చేయగలుగుతుందా లేదా అని మనం తెలుసుకోవాల్సినప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి మనం స్టడీ చేయాలి. సో ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ లో మనం మేజర్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కరెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మిస్టర్ దీపక్ సత్వాలేకర్. లాస్ట్ ఇయర్ అంటే జూన్ 2021 దాకా అశ్విన్ దాని గారు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉండేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మిస్టర్ దీపక్ సత్వాలేకర్ గారు ఏషియన్ పెయింట్స్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. వీరి కీ స్కిల్స్ గనక అబ్జర్వ్ చేస్తే సేల్స్ అండ్ మార్కెటింగ్ లో, జనరల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ లో, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్ లో ఇతను వన్ ఆఫ్ ది బెస్ట్
పర్సన్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ లో నెక్స్ట్ 2 లీడింగ్ రోల్స్ లో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మిస్టర్ మనీష్ చోక్సీ అండ్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO మిస్టర్ అమిత్ సింగిల్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అంటే వీళ్ళిద్దరూ కూడా ఈ కంపెనీకి ఆల్ రౌండర్స్ గా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు సేల్స్ అండ్ మార్కెటింగ్, జనరల్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్, ప్రొఫెషనల్, లీగల్ అండ్ గవర్నెన్స్ స్కిల్స్ ఇవన్నిటితో పాటు కంటిన్యూస్ గా ఏషియన్ పెయింట్ తోనే గ్రో అవుతూ ఉన్నారు. హిస్టారికల్ గా ఏషియన్ పెయింట్స్ లో వచ్చిన గ్రోత్ లో వీళ్ళ పాత్ర ఎంతగానో ఉంది. సో అందుకనే పెయింట్ ఇండస్ట్రీలో ఎంతో మంది కాంపిటేటర్స్ ఉన్నా కూడా ఈ కంపెనీ గ్రో అవ్వగలుగుతూ ఉంది. యాక్చువల్ గా పెయింట్ ఇండస్ట్రీ అనేది ఓలిగోపోలీ బిజినెస్. సో ఇప్పటిదాకా మీరు నా వీడియోస్ లో మోనోపోలీ గురించి వినుంటారు, కానీ ఈ ఓలిగోపోలీ ఏంటి అంటారా? జనరల్ గా ఏదైనా ఇండస్ట్రీలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండి అండ్ మార్కెట్ షేర్ అనేది కొన్ని నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ లేదా సెల్లర్స్ మధ్యలోనే కనుక డివైడ్ అవుతుంటే అలాంటి దాన్ని మనం ఓలిగోపోలీ అంటాం. సో పెయింట్ ఇండస్ట్రీలో మనకి ఏషియన్ పెయింట్ తో పాటుగా బర్జర్ పెయింట్, కన్సాయ్ నెరోలాక్, ఇండిగో పెయింట్ అండ్ అలాగే యాక్జో నోబుల్ అండ్ అలాగే షాలిమార్ పెయింట్స్ ఇలాగ కొన్ని నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ మధ్యలోనే మెజారిటీ మార్కెట్ షేర్ ఉండిపోతుంది. అండ్ ఏషియన్ పెయింట్ని మనం ఓలిగోపోలీ కాకుండా మోనోపోలీ లాగా కూడా అనుకోవచ్చు. ఎందుకు అలా అంటున్నాను అంటే ఇండియన్ మార్కెట్లో మొత్తం పెయింట్స్ తయారు చేసే దాంట్లో 80 to 85% డెకరేటివ్ పెయింట్సే తయారు చేస్తూ ఉంటారు. అలాంటి డెకరేటివ్ పెయింట్స్లో 60% మార్కెట్ షేర్ కేవలం ఏషియన్ పెయింట్కే ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఆ మార్కెట్ షేర్ అనేది పెరుగుతూ ఉంది. అందుకనే మనం ఏషియన్ పెయింట్ని మోనోపోలీ స్టాక్, మోట్ స్టాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ గా అనుకోవచ్చు. అందుకనే స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడుతున్నా కూడా దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీగా మనం అనుకుంటూ ఉండాలి. సో ఈ పాయింట్స్ ని సపోర్ట్ చేస్తూ మనం ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ని కూడా అబ్జర్వ్ చేద్దాం. ఏషియన్ పెయింట్స్ యొక్క రెవెన్యూ గ్రోత్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 10 years బ్యాక్ 2012లో 9,231 crores ఉన్న ఈ కంపెనీ యొక్క సేల్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ ఉన్నాయి. అండ్ 2022 రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే 29,101 crores సేల్స్ రికార్డ్ చేసింది. అయితే ఇదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2012లో 9,000 crores రెవెన్యూ ఉన్నప్పుడు 1,000 crores ప్రాఫిట్ జనరేట్ చేయగలిగితే మెల్లిగా ఈ ప్రాఫిట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. 2021లో 3,200 crores ఈ కంపెనీ ప్రాఫిట్ రికార్డ్ చేయగలిగింది. కానీ 2022లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేవలం 3,000 crores మాత్రమే రికార్డ్ చేయగలిగింది. ఎందుకు ఇలాగా మరి ప్రాఫిట్ డిక్రీజ్ అయింది అంటే లాస్ట్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. క్రూడ్ ఆయిల్ రేట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో క్రూడ్ ఆయిల్ యొక్క బ్యారెల్ రేట్ 120 నుంచి 130 US దాకా కూడా ఉంది. అందుకే FY 2022లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేది డిక్రీజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసాం. హిస్టారికల్ గా మీరు చూస్తే ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ డిక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ ఫండమెంటల్ రేషియోస్ వైజ్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఒక ఇన్వెస్టర్ పెట్టిన డబ్బులకి కంపెనీ ఎంత శాతం రిటర్న్ సంపాదించగలుగుతుంది అని కనుక అబ్జర్వ్ చేస్తే 23.2% ఒక ఇన్వెస్టర్ డబ్బులకి ఈ కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతుంది. అండ్ అలాగే ఇన్వెస్టర్ ప్లస్ బ్యాంక్ నుంచి తీసుకున్న డబ్బులకి ఈ కంపెనీ రిటర్న్స్ అంటే ROCE కనుక అబ్జర్వ్ చేస్తే 29.7% రికార్డ్ చేస్తుంది. యూజువల్గా ROE కానీ ROCE కానీ మోర్ దెన్ 20% ఉంటే అవి బెస్ట్ కంపెనీస్గా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్న ఫ్యాక్టర్స్లో బోత్ ROE అండ్ ROCE బెస్ట్ ఆఫ్ ది బెస్ట్గా మనకు కనపడుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ వైస్ కూడా ఈ కంపెనీ కంటిన్యూస్గా గ్రో అవుతూ 14.48% రిటర్న్ ఆన్ ఈక్విటీ రికార్డ్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ మనం ఏషియన్ పెయింట్ యొక్క డెట్ 0 అనే చెప్పుకోవాలి. బట్ ఈ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ 0.06 ఉంది, విచ్ ఇస్ వెరీ నెగ్లిజిబుల్. అండ్ లాస్ట్ 3 years యొక్క యావరేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మనం అబ్జర్వ్ చేసిన 18% వరకు ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రికార్డ్ అవుతూ ఉంది. హిస్టారికల్ గా ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతూ ఉంది. సో ఫండమెంటల్ గా చూసినప్పుడు ఈ కంపెనీకి అన్ని కూడా ప్లస్ గానే కనపడుతూ ఉన్నాయి. బట్ వేర్ యాజ్ వాల్యుయేషన్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ప్రైస్ లో మనం బై చేయొచ్చా లేదా? యాజ్ ఆన్ డేట్ మనం ఏషియన్ పెయింట్ ని గనక అబ్జర్వ్ చేస్తే 3,400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. హిస్టారికల్ గా ఈ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ గా ఒక 45 degrees యాంగిల్లో ఏషియన్ పెయింట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తే ఒక 1 year పాటు స్టాక్ ప్రైస్ అనేవి పెరగవు. బట్ ఎప్పుడైతే ఆ లెవెల్ ని దాటి పైకి వెళ్ళిపోతాయో మళ్ళీ ఆ రేంజ్ లోకి రాకుండా ఏషియన్ పెయింట్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. యాజ్ ఆన్ డేట్ మనం ఏషియన్ పెయింట్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అబ్జర్వ్ చేస్తే 91.8 దగ్గర మనకి ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో మరి ఈ 91.8
1.8 అనేది ఎక్కువ తక్కువ అనేది మనం ఎలా చెప్తాము అంటే దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ చార్ట్ ని బట్టి. సో మనం హిస్టారికల్ గా అబ్జర్వ్ చేస్తే, అంటే మనం గత 10 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తే 2012 నుంచి కూడా ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కంటిన్యూస్ గా పెరుగుతూనే వెళ్తుంది. 10 years బ్యాక్ ఏషియన్ పెయింట్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ దాదాపుగా 30 to 40 మధ్యలో ఉండేది. అది కంటిన్యూస్ గా గ్రో అవుతూ రీసెంట్ టైం ఫ్రేమ్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు 80 నుంచి 100 దాకా మనకు కనపడుతూ ఉంది. సో యాజ్ ఆన్ డేట్ ఏషియన్ పెయింట్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 91.8 దగ్గర ఉంది కాబట్టి 80 అనేది మనకి బెస్ట్ లెవెల్ గా మనం అనుకోవచ్చు. సో ఏషియన్ పెయింట్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది మళ్ళీ తిరిగి 80కి రావాలి అంటే ఈ స్టాక్ దాదాపుగా 2500 నుంచి 2700 మధ్యలో మనకి అవైలబుల్ లో ఉండాలి. సో మనం ఈ స్టాక్ ని గనక ఒక ఫెయిర్ వాల్యూ దగ్గర బై చేయాలి అంటే 2500 నుంచి 2700 మధ్యలో దాని యొక్క ఫెయిర్ వాల్యూ అనుకోవచ్చు. సో ఇలా సింపుల్ ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ ప్రకారం 2500 to 2700 అనేది బెస్ట్ ప్రైస్ లెవెల్ అని చెప్తున్నాను కదా. మనం కొన్ని రికమెండేషన్స్ లేదా రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసినా కూడా స్టాక్ ఎడ్జ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 2350 నుంచి 2500 మధ్యలో ఈ కంపెనీ ఫెయిర్ వాల్యూలో ఉంటుంది అని స్టాక్ ఎడ్జ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఐసిఐసిఐ డైరెక్ట్ లాస్ట్ 1 year లో ఇచ్చిన రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే 3186 దగ్గర ఏషియన్ పెయింట్ కి బై కాల్ రికార్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఐడిబిఐ క్యాపిటల్ 3039 దగ్గర ఒక బై కాల్ ఇచ్చింది. అండ్ అలాగే యాక్సిస్ డైరెక్ట్ 3053 రూపీస్ దగ్గర ఒక బై కాల్ ఇచ్చింది. సో మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ది బై కాల్స్ 3000 రూపీస్ దగ్గరే ఉన్నాయి. కానీ బెస్ట్ ప్రైస్ వచ్చేసి 2300 నుంచి 2500 వరకు కనపడుతూ ఉంది. సో యాజ్ ఆన్ డేట్ 3400 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి ఏషియన్ పెయింట్ ని యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఎస్ఐపి బేసిస్ లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక లంసమ్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా 3000 రూపీస్ బిలో దొరికినప్పుడే మనం ఏషియన్ పెయింట్ లో పెద్ద అమౌంట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పుడైనా మనకి స్టాక్ మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ వచ్చి ఏ స్టాక్ కొనాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఏషియన్ పెయింట్ ని గుర్తు తెచ్చుకోండి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు మార్కెట్ పడుతున్నప్పుడల్లా మనం ఏషియన్ పెయింట్ ని ఎందుకు యాడ్ చేసుకోవాలి అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.